హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ పశుపతినాథయే నమః. పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాఠ్మండ్ నగరం ఈశాన్య దిక్కు పొలిమేరలో బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని అధికంగా సందర్శిస్తారు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టును నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయ ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రంలో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్కి నిత్య కైంకర్యాలు నిరంతరంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశ అర్చకులను నియమించడం జరిగింది. పశుపతినాథ్ హిందూ త్రిమూర్తులలో ఒకటైన శివుని అవతారం. అతను శక్తి యొక్క పురుష ప్రతిరూపం. పశుపతినాథ్ యొక్క 5 ముఖాలు శివుని వివిధ అవతారాలను సూచిస్తాయి. సద్యోజాత వరుణ అని పిలుస్తారు. వామదేవ, ఉమామహేశ్వర అని కూడా పిలుస్తారు. తత్పురుష, అఘోర మరియు ఈశాన. ఈ దేవాలయము ఏర్పడడానికి గల కారణాలు గోవు ఇతిహాసం ప్రకారము ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు శివుడు తన స్వరూపంలో చూడాలనే కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకున్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్దాల తర్వాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడ ప్రదేశాన్ని తవ్వగా శివలింగం బయటపడింది. మరో ఇతిహాసం ప్రకారము నేపాల్ మహత్యం హిమవత్ ఖండం ప్రకారము ఒకరోజు శివుడు కాశీ నుండి బాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి జింక అవతారంలో నిద్రిస్తుండగా దేవతలు శివుడిని కాశీ తిరిగి తీసుకుని పోవడానికి జింకను లాగినప్పుడు ఆ జింక కొమ్ము విరిగి 4 ముక్కలుగా పడింది. ఆ 4 ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగంగా ఏర్పడిందని ఇతిహాసం చెబుతున్నది. దేవాలయం పగోడా వలె ఉంటుంది. 2 పైకప్పులు రాగి, బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. 4 ప్రధాన ద్వారాలకు, తలుపులకు వెండి తాపడం చేయబడి ఉంటుంది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉంటుంది. మీ అందరికీ ఆ పశుపతినాథుని దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ